నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో చాలా వరకు కూడా పత్తి పంట మీద ఆధారపడే రైతులు ఉన్నారు. చాలా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉన్నారు. ఎక్కువగా మాకు మునుగోడు రైతులు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీగా అన్న దీని గురించి కొంచెం మీరు వాయిస్ ఇవ్వండి మీ వైఫై మీడియాలు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఇప్పటికే చాలా వరకు కూడా వర్షాలు పడినాయి, పత్తి పంట ఆగమైపోయింది, చాలా రైతులు చాలా కూడా నష్టపోయారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లోకి పత్తి అమ్మాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలంటారు, బుకింగ్ కావాలని అంటారు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. రైతులందరూ ఏమంటారు, ఎవరి పాడ ఏ పాడ ఇది, ఈ పాడుగాను ఈ పాడలో రైతులు సాగొచ్చే అని చెప్పి రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. మేము రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుల పక్షాన్ని మేము పోరాడతామంటా ఉన్నారు. సో పత్తి కొనే పరిస్థితి లేదు ఈరోజు రైతుల దగ్గర నుంచి. వాళ్ళు ఆపుతా ఉన్నారు. రోడ్ల మీద చూసుకుంటే లైన్గా ఉన్నాయి, ట్రాక్టర్ల మీద పత్తి లోడ్లు తీసుకొచ్చి లైన్గా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం పత్తి పడిపోయింది, కింద ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి, రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. మీరు పత్తి కొనాలని చెప్పి కూడా జరుగుతుంది. స్లాట్ బుకింగ్లు ఇవన్నీ బంద్ చేయాలి. ఇవన్నీ తీసి డైరెక్ట్ నేరుగా రైతు దగ్గర పత్తి కొనండి. ఇది మీరు చేయాల్సిన న్యాయం, ఇది చేయండి. పాపం వాళ్ళు రోజులు తరబడి ఆ ట్రాక్టర్ల మీద పత్తి తీసుకొచ్చి లోడ్ తీసుకొచ్చి చలి పెడతా ఉన్నది, మంచు కురుస్తా ఉన్నది. వాళ్ళు అక్కడ పత్తి కాపలా కాసుకుంటూ రాత్రి పగలు తిండి లేకుండా, తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా అక్కడే పడిగాపులు కాసుకుంటూ, అక్కడే పత్తి కాపలా కాసుకుంటూ, కళ్ళలో కాయలు కాసుకుంటూ వాళ్ళు అక్కడ పత్తి కాపలా ఉంటున్నారు. ఇవేమి ప్రభుత్వాలు కనిపిస్తలేవు. రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, పంట దిగుబడి సరిగా రాలేదు, అప్పులు తీర్చలేక, బ్యాంకు రుణాలు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం కూడా ఈ బుకింగ్లకి స్టార్ట్ అని చెప్పి ఎత్తేయాలి. రైతు వద్ద నేరుగా పత్తి కొనుగోలు చేయాలని చెప్పి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సో ఇది లేకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు. రైతులు ఆగ్రహంతో ఉన్నారు, కొంచెం ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది.